Namaste students, welcome back to our channel, our master English course. In the last video, I completed what is the definition of adjective and types of adjectives with their examples. In this video, I am going to tell about another important parts of speech, that is adverb. ఈ వీడియోలో మీకు adverb సంబంధించి దాని యొక్క డెఫినేషన్, దాని యొక్క రకాలు మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసినట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. అంటే వాటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఏది లేకుండా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అడ్వర్బ్? అడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఎన్హాన్సెస్ ద మీనింగ్ ఆఫ్ ఎ వర్బ్ ఆర్ అడ్జెక్టివ్ ఆర్ అనదర్ అడ్వర్బ్. అంటే ఒక వర్బ్ యొక్క లేదా అడ్జెక్టివ్ యొక్క లేదా ఇంకొక అడ్వర్బ్ యొక్క అర్థాన్ని పెంచి చెప్పేదానినే అడ్వర్బ్ అంటాం. అర్థమవుతుందా? ఒక వర్బ్ యొక్క లేదా అడ్జెక్టివ్ యొక్క లేదా ఇంకొక అడ్వర్బ్ యొక్క అర్థాన్ని పెంచి చెప్పేదాన్నే అడ్వర్బ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రవి వాక్స్ స్లోలీ. దిస్ ఈజ్ ఎ సెంటెన్స్. అయితే దీంట్లో అడ్వర్బ్ ఎక్కడ ఉంది? స్లోలీ. స్లోలీ అనేది అడ్వర్బ్. ఇది ఏం చేస్తుంది? ఇక్కడ వర్బ్ యొక్క అర్థాన్ని పెంచి చెప్తుంది. వర్బ్ యొక్క అర్థాన్ని పెంచి చెప్తుంది. అంటే రవి వాక్స్ అంటే రవి నడుస్తాడు. ఎలా నడుస్తున్నాడు అని దాని యొక్క అర్థాన్ని ఇంకా పెంచి చెప్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్. అర్థమవుతుందా? రవి వాక్స్ స్లోలీ. వాక్స్ స్లోలీ. స్లోలీ అనేది అడ్వర్బ్. ఇది ఏం చేస్తుంది? వర్బ్ యొక్క అర్థాన్ని ఇంకొంచెం పెంచి చెప్తుంది కాబట్టి అడ్వర్బ్ అయింది. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ రవి ఈజ్ వెరీ గుడ్ బాయ్. దీంట్లో గుడ్ అనేది అడ్జెక్టివ్. దీంట్లో అడ్వర్బ్ ఏది? వెరీ. వెరీ అనేది అడ్వర్బ్. వెరీ అనేది అడ్వర్బ్ ఎందుకు అయింది అంటే అడ్జెక్టివ్ని ఎన్హాన్స్ చేస్తుంది. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అడ్వర్బ్? అడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఎన్హాన్సెస్ ద మీనింగ్ ఆఫ్ ఎ వర్బ్ ఆర్ అన్ అడ్జెక్టివ్ ఆర్ అనదర్ అడ్వర్బ్. అంటే ఒక వర్బ్ యొక్క లేదా అడ్జెక్టివ్ యొక్క లేదా ఇంకొక అడ్వర్బ్ యొక్క అర్థాన్ని పెంచి చెప్పేదే అడ్వర్బ్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో అడ్వర్బ్ ఏది? స్లోలీ. స్లోలీ అనేది ఏం చేస్తుంది? వర్బ్ యొక్క అర్థాన్ని ఇంకా పెంచి చెప్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్ అయింది. సెకండ్ ఎగ్జాంపుల్లో వెరీ అనేది అడ్వర్బ్. ఇది ఏం చేస్తుంది? అడ్జెక్టివ్ యొక్క అడ్జెక్టివ్ ఏది? ఇక్కడ గుడ్. అడ్జెక్టివ్ యొక్క అర్థాన్ని ఇంకా పెంచి చెప్తుంది కాబట్టి అది అడ్వర్బ్ అయింది. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ రవి వాక్స్ వెరీ స్లోలీ. ఇది థర్డ్ ఎగ్జాంపుల్. దీంట్లో వర్బ్ ఏది? వాక్స్. అడ్వర్బ్ ఏది? స్లోలీ. ఇప్పుడు దీంట్లో అడ్వర్బ్ ఏదని ఐడెంటిఫై చేయమంటే ఫస్ట్ ఇది ఏం చేయాలి? మీరు వెరీని చేయాలి. ఎందుకంటే ఇది ఇంకొక అడ్వర్బ్ యొక్క అర్థాన్ని పెంచి చెప్తుంది. వెరీ అనేది ఇంకొక అడ్వర్బ్ యొక్క అర్థాన్ని పెంచి చెప్తుంది కాబట్టి వెరీ అనేది అడ్వర్బ్. రవి వాక్స్ వెరీ స్లోలీ. రవి చాలా స్లోగా నడుస్తున్నాడు. రవి వాక్స్ స్లోలీ అన్నాం. ఇక్కడ రవి ఎలా నడుస్తున్నాడు? స్లోగా నడుస్తున్నాడు. అంటే వర్బ్ యొక్క అర్థాన్ని పెంచి చెప్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి రవి వాక్స్ వెరీ స్లోలీ అని అన్నాం. ఇప్పుడు ఇదేమైంది? ఇంకొక అడ్వర్బ్ యొక్క, స్లోలీ అంటే అడ్వర్బ్, ఇంకొక అడ్వర్బ్ యొక్క అర్థాన్ని పెంచి చెప్తుంది కాబట్టి వెరీ అనేది అడ్వర్బ్. ఇప్పుడు డెఫినేషన్ యొక్క మీనింగ్ మీకు బాగా అర్థమై ఉంటుంది. డెఫినేషన్ ఏంది? అడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఎన్హాన్సెస్ ద మీనింగ్ ఆఫ్ ఎ వర్బ్. ఇదేం చేస్తుంది? వర్బ్ యొక్క అర్థాన్ని పెంచి చెప్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్ అయింది. నెక్స్ట్ సెకండ్ వన్ అన్ అడ్జెక్టివ్. ఇది సెకండ్ ఎగ్జాంపుల్. ఏమైంది? అడ్జెక్టివ్ని ఎన్హాన్స్ చేస్తుంది వెరీ అనేది కాబట్టి అడ్వర్బ్. అండ్ అనదర్ అడ్వర్బ్, మరియు ఇంకొక అడ్వర్బ్ యొక్క అర్థాన్ని పెంచి చెప్తుంది కాబట్టి ఇక్కడ చూస్తే రవి వాక్స్ వెరీ స్లోలీ. స్లోలీ అనేది అడ్వర్బ్. దీని యొక్క అర్థాన్ని కూడా ఇంకా పెంచి చెప్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్ అయింది.
అర్థమవుతుందా? అడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఎన్హాన్సెస్ ద మీనింగ్ ఆఫ్ ఎ వర్బ్ ఆర్ ఎన్ అడ్జెక్టివ్ ఆర్ అనదర్ అడ్వర్బ్. అంటే ఒక వర్బ్ యొక్క లేదా అడ్జెక్టివ్ యొక్క లేదా ఇంకొక అడ్వర్బ్ యొక్క అర్థాన్ని పెంచి చెప్పేదే అడ్వర్బ్. కాబట్టి ఈ 3 ఎగ్జాంపుల్స్ చూడంగానే మీకు ఆ డెఫినేషన్ ఈజీగా అర్థమవుతుంది. ఇవి డెఫినేషన్ కి ఎగ్జాంపుల్స్. ఓకే, ఇప్పుడు ఇది అడ్వర్బ్ అని ఐడెంటిఫై చేయడానికి ఒక టిప్ ఒకటి చెప్తా, అంటే కొండ గుర్తు కీవర్డ్ ఒకటి చెప్తా. ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ ద సఫిక్స్ ly ఈజ్ కాల్డ్ an adverb. అంటే స్లోలీ, రేర్లీ, loudly, badly, certainly, etc. అంటే ఏదైనా ఒక పదము ly దీంతో ly తో ఎండ్ అయినట్లయితే దానిని అడ్వర్బ్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్లోలీ దేంతో ఎండ్ అయింది? ly తో ఎండ్ అయింది కాబట్టి ఇది అడ్వర్బ్. రేర్లీ దేంతో ఎండ్ అయింది? ly తో ఎండ్ అయింది కాబట్టి ఇది అడ్వర్బ్. లౌడ్లీ దేంతో ఎండ్ అయింది? ly తో ఎండ్ అయింది కాబట్టి ఇది అడ్వర్బ్. బ్యాడ్లీ దేంతో ఎండ్ అయింది? ly తో ఎండ్ అయింది కాబట్టి ఇది అడ్వర్బ్. సర్టన్లీ దేంతో ఎండ్ అయింది? ly తో ఎండ్ అయింది కాబట్టి ఇది అడ్వర్బ్. అంటే ఏదైనా ఒక పదము ly అనే సఫిక్స్ తో గన ఎండ్ అయినట్లయితే దానిని అడ్వర్బ్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఓకే, నౌ లెట్ us డిస్కస్ టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్. ఇప్పుడు అడ్వర్బ్ ఎన్ని రకాలు, అవి ఏవి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్ అంటే అడ్వర్బ్ యొక్క రకాలు. ఫస్ట్ వన్ ఈజ్ అడ్వర్బ్ ఆఫ్ టైం. ఇది సమయాన్ని గురించి తెలియజేస్తుంది. అడ్వర్బ్ ఆఫ్ టైం అనేది ఇఫ్ ద స్టేట్మెంట్ కొటేషన్ యాజ్ వెన్ అంటే ఎప్పుడు అనే సమయాన్ని గురించి తెలియజేసినట్లయితే అది అడ్వర్బ్ ఆఫ్ టైం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగో, సిన్స్, బ్యాక్, బిఫోర్, అర్లీ, సూన్, ఆల్రెడీ, ఎట్, స్టిల్, టుడే, tomorrow, then, laterally, recently, now, immediately, instantly, yesterday, etc. ఇవన్నీ కూడా అడ్వర్బ్ ఆఫ్ టైం కింద రాయాలన్నమాట. అంటే ఒక సెంటెన్స్ లో ఈ వర్డ్స్ ని వేటినైనా అండర్లైన్ చేసినట్లయితే దాన్ని మీరు ఏమనుకోవాలి? అడ్వర్బ్ అనుకోవాలి. అంటే మీరు ఓన్లీ అడ్వర్బ్ అనే రాయాలి. అడ్వర్బ్ ఆఫ్ టైం, అడ్వర్బ్ ఆఫ్ మేనర్, అడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ అని మీరు రాయకూడదు. మీరేం చేయాలి? ఓన్లీ అడ్వర్బ్ అనే రాయాలి. ఎప్పుడు ఈ వర్డ్స్ ని ఒక సెంటెన్స్ లో అండర్లైన్ చేసి అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది అని వాళ్ళు అడిగినప్పుడు మీరు దాన్ని అడ్వర్బ్ అని రాయాలి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అడ్వర్బ్ ఆఫ్ టైం. వీటిని అడ్వర్బ్ ఆఫ్ టైం కింద మీరు నేర్చుకోవాలి. అగో కానీ, సిన్స్ కానీ, బ్యాక్ కానీ, బిఫోర్ కానీ, అర్లీ కానీ, సూన్ కానీ, ఆల్రెడీ కానీ, ఎట్ కానీ, స్టిల్ కానీ, టుడే కానీ, టుమారో కానీ, దెన్ కానీ, లాటర్లీ కానీ, రీసెంట్లీ కానీ, నవ్ కానీ, ఇమీడియట్లీ కానీ, ఇన్స్టెంట్లీ కానీ, ఎస్టర్డే కానీ, వీటిని ఒక సెంటెన్స్ లో అండర్లైన్ చేసి ఇవి ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది అని అడిగినప్పుడు మీరు అది అడ్వర్బ్ అని ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈస్ ఇఫ్ ద స్టేట్మెంట్ కొటేషన్ యాజ్ వేర్ అంటే ఒక ప్రాంతాన్ని గురించి తెలియజేసేదానిని అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటాం. ఒక ప్రాంతాన్ని గురించి తెలియజేసేదానిని అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్, there, outside, inside, above, below, far, near, up, down, everywhere, somewhere,
in, out, either, etc. These are the examples of adverb of place. అంటే హియర్ గాని, దేర్ గాని, అవుట్ సైడ్, ఇన్సైడ్, అబౌవ్, బిలో, ఫర్, నియర్, అప్, డౌన్, ఎవ్రీవేర్, సమ్వేర్, ఇన్, అవుట్, ఎయిదర్ వీటిని గాన ఒక సెంటెన్స్ లో అండర్లైన్ చేసి ఇవి ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది అని అడిగినప్పుడు మీరు ఈజీగా ఇది అడ్వర్బ్ అని ఐడెంటిఫై చేయాలి. అది ఎప్పుడు చేయగలుగుతారు? వీటిని మీరు మైండ్ లో పెట్టుకున్నప్పుడు. అడ్వర్బ్ ఆఫ్ టైంలో ఏ ఎగ్జాంపుల్స్ వస్తాయి, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ లో ఏ ఎగ్జాంపుల్స్ వస్తాయి అని మీకు మైండ్ లో ఉన్నప్పుడు వీటిని చూడంగానే ఇది అడ్వర్బ్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ adverb of frequency. That means if the statement quoted as how or often అంటే తరచుగా జరిగే వాటిని గురించి చెప్పేదాన్ని adverb of frequency అని అంటాం. అంటే తరచుగా అనే మీనింగ్ లో వాడే పదాలని adverb of frequency అని అంటాం. ఫ్రీక్వెన్సీ అనగానే మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఫ్రీక్వెంట్లీ అంటే అర్థమైంది తరచుగా. తరచుగా అని చెప్పడానికి వాడే పదాలని adverb of frequency అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, once, twice, thrice, again, always, never, often, frequently, recently, sometimes, usually, normally, hardly, every day, etc., etc. These are the examples of adverb of frequency. When we have to use adverb of frequency, when the statement quoted as how or often అంటే తరచుదనాన్ని తెలియజేయడానికి వాడే పదాలని adverb of frequency అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, once, twice, thrice, again, always, seldom, never, often, frequently, recently, sometimes, usually, normally, hardly, every day ఇవన్నీ adverb of frequency కి ఎగ్జాంపుల్స్. అంటే ఈ పదాలని ఏదైనా ఒక వాక్యంలో అండర్లైన్ చేసి అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది అని అడిగినప్పుడు మీరు అడ్వర్బ్ అని రాయాలి. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ అడ్వర్బ్ ఆఫ్ మేనర్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అడ్వర్బ్ ఆఫ్ మేనర్? ఇఫ్ ద స్టేట్మెంట్ కొటేషన్ యాజ్ హౌ ఇన్ వాట్ మేనర్ అంటే ఒక పద్ధతిని లేదా ఒక విధానాన్ని గురించి తెలియజేసే దానిని అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అని అంటాం అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, loudly, bravely, sadly, badly, happily, hard, well, fast, easily, boldly, etc. These are the examples of adverb of manner. అంటే adverb of manner అంటే ఏంటి? ఇఫ్ ద స్టేట్మెంట్ కొటేషన్ యాజ్ హౌ ఇన్ వాట్ మేనర్ అంటే ఒక విధానాన్ని గురించి లేదా ఒక పద్ధతిని గురించి తెలియజేసే పదాలని adverb of manner అని అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, లౌడ్లీ అంటే గట్టిగా, బ్రేవ్లీ ధైర్యంగా, సాడ్లీ బాధగా అంటే అవన్నీ కూడా ఒక పద్ధతికి లేదా విధానానికి సంబంధించిన వర్డ్స్ అన్నమాట ఇవి. బ్యాడ్లీ, హ్యాపీలీ, హార్డ్, వెల్, ఫాస్ట్, ఈజీలీ, బోల్డ్లీ ఈ పదాలను గాన ఒక సెంటెన్స్ లో అండర్లైన్ చేసి ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది అని వాళ్ళు అడిగినప్పుడు మీరు ఏం చేయాలంటే అడ్వర్బ్ అని రాయాలి. ఎందుకంటే అవి అడ్వర్బ్ ఆఫ్ మేనర్ కిందకు వస్తాయి కాబట్టి. అంటే ఒక వ్యక్తి యొక్క లేదా ఒక వస్తువు యొక్క పద్ధతిని లేదా విధానాన్ని గురించి తెలియజేస్తున్నాయి కాబట్టి మీరు వాటిని అడ్వర్బ్ అని రాయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ? ఇఫ్ ద స్టేట్మెంట్ కొటేషన్ యాజ్ హౌ మచ్ ఈజ్ కాల్డ్ అడ్వర్బ్ ఆఫ్
క్వాంటిటీ. అంటే ఒక మోతాదును లేదా పరిమితిని గురించి తెలియజేసే పదాన్ని అడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సచ్, ఆల్మోస్ట్, వెరీ మచ్, quite, rather, somewhat, little, much, more, most, of course, just, enough, perfectly, really, totally, extremely, etc. These are the examples of adverb of quantity. అంటే అడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ మనకి ఏం తెలియజేస్తుంది? ఒక పరిమాణాన్ని లేదా మోతాదును గురించి తెలియజేస్తుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, సచ్, ఆల్మోస్ట్, వెరీ మచ్, క్వైట్, రాదర్, somewhat, little, much, more, most, of course, just, enough, perfectly, really, totally, extremely. ఈ పదాన్ని ఒక వాక్యంలో అండర్లైన్ చేసి అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది అని వాళ్ళు అడిగినప్పుడు మీరు అది అడ్వర్బ్ అని రాయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా అడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ కిందకి వస్తాయి కాబట్టి. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ ఈస్ అడ్వర్బ్ ఆఫ్ రీజన్. ఇఫ్ ద స్టేట్మెంట్ కొటేషన్ యాజ్ వై ఈజ్ కాల్డ్ అడ్వర్బ్ ఆఫ్ రీజన్. అంటే ఒక రీజన్ గురించి లేదా ఒక కారణాన్ని గురించి తెలియజేయడానికి వాడే పదాలని అడ్వర్బ్ ఆఫ్ రీజన్ అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, యాజ్, బికాస్, హెన్స్, దేర్ఫోర్, సిన్స్, ఎక్సెట్రా. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అడ్వర్బ్ ఆఫ్ రీజన్. అడ్వర్బ్ ఆఫ్ రీజన్ అంటే ఏంటి? ఒక కారణాన్ని గురించి లేదా ఒక రీజన్ గురించి తెలియజేయడానికి వాడే పదాలని అడ్వర్బ్ ఆఫ్ రీజన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ కానీ, బికాస్ కానీ, హెన్స్ కానీ, దేర్ ఫోర్ కానీ, సిన్స్ కానీ ఈ పదాలని ఒక వాక్యంలో యూజ్ చేసి వాటిని అండర్లైన్ చేసి ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది అడిగినప్పుడు మీరు అడ్వర్బ్ అని రాసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా అడ్వర్బ్ ఆఫ్ రీజన్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వన్ ఈస్ అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్. ఇఫ్ ద స్టేట్మెంట్ కొటేషన్ యాజ్ ఎస్ ఆర్ నో ఈజ్ కాల్డ్ అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్. అంటే ఎస్ ఆర్ నో తెలియజేయడానికి వాడే పదాలని అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్, నో, సర్టన్లీ, షూర్లీ, బై ఆల్ మీన్స్, not, any, not at all, etc. These are the examples of adverb of negation. అంటే ఎస్ ఆర్ నో పదాలని తెలియజేయడానికి, అవును కాదు అని చెప్పడానికి యూజ్ చేసే పదాలని అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ కానీ, నో కానీ, సర్టన్లీ కానీ, షూర్లీ కానీ, బై ఆల్ మీన్స్ కానీ, నాట్ కానీ, ఎనీ కానీ, నాట్ ఎట్ ఆల్ కానీ ఒక వాక్యంలో ఇచ్చి అండర్లైన్ చేసి అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందని అడిగినప్పుడు అడ్వర్బ్ అని మీరు రాయాలి. అర్థమవుతుందా? దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ రిలేటివ్ అడ్వర్బ్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రిలేటివ్ అడ్వర్బ్? ఇఫ్ ద స్టేట్మెంట్ షోస్ ద రిలేషన్ ఈజ్ కాల్డ్ రిలేటివ్ అడ్వర్బ్. అంటే రెండు పదాలు కావచ్చు, రెండు వాక్యాలు కావచ్చు, కలపడానికి లేదా తెలపడానికి యూజ్ చేసే పదాలని రిలేటివ్ అడ్వర్బ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, when, where, why, wherever, whenever. These are the examples of relative adverb. అంటే when కానీ, where కానీ, why కానీ, wherever కానీ, whenever కానీ ఒక వాక్యంలో ఇచ్చి అండర్లైన్ చేసి అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందంటే అది అడ్వర్బ్ అని రాయాలన్నమాట. ఇవి అడ్వర్బ్సే కాదు, కొన్ని సందర్భాలలో కంజంక్షన్గా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి.
కంజంక్షన్గా కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఉంది, వెన్ యూ రీడ్ వెల్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్ అంటే అది ఎలా పనిచేసింది, ఒక కంజంక్షన్గా పనిచేసింది అనమాట. ఎందుకంటే అది సబార్డినేట్ క్లాజ్ని మెయిన్ క్లాజ్ని కోఆర్డినేట్ చేస్తుంది కాబట్టి. వెన్ యూ రీడ్ వెల్ అనేది సబార్డినేట్ క్లాజ్, యూ విల్ పాస్ ద ఎగ్జామ్ అనేది మెయిన్ క్లాజ్. ఈ రెండింటిని వెన్ అనేది కోఆర్డినేట్ చేస్తుంది. అర్థమవుతుందా? కొన్ని సందర్భాలలో ఇవి అడ్వర్బ్సే కాకుండా కంజంక్షన్గా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. అది మీరు సందర్భాన్ని బట్టి సెంటెన్స్ ఫార్మేషన్ బట్టి మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్ విత్ దైర్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇవి అన్ని కూడా మీరు 1 by 1 కేర్ఫుల్గా అర్థం చేసుకుంటూ నేర్చుకోవాలి. ఆ విధంగా మీరు నేర్చుకున్నట్లయితే అవి మీకు ఈజీగా మైండ్లో ఉంటాయి. ఎప్పుడైనా సరే అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది అన్నప్పుడు మీరు ఈజీగా రాయగలుగుతారు. ఓకే స్టూడెంట్స్, సీ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.